ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నూతనోత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని ఆకాంక్ష. దుర్గమ్మ దేవస్థాన ఈవో కేఎస్ రామారావు ఉద్యోగ విరమణ. ఈవోగా ఏడీసీ మోహన్ ను నియమిస్తూ ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ. మధ్యలో కరెంటు తీగలపై పడుకున్న తాగుబోతు. పాలకొండ మండలం ఎం సింగపురంలో ఘటన. నగరపాలక సంస్థ వైద్యశాలలో వసతులను పెంచండి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. విజయవాడ నగర ప్రజలకు, ఎస్డీవీ ప్రేక్షకులకు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాజకీయ పార్టీల నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు జరగాలని వారు ఆకాంక్షించారు. ఎస్డీవీ న్యూస్ వీక్షకులకు నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. అలాగే జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి అందరికీ కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 రాబోతున్నటువంటి 2025 సంవత్సరం మనందరి జీవితాల్లో ఆ దేవుని ఆశీస్సులతో కొత్త వెలుగులు నింపాలని అందరికీ కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్డీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏదైతే 2019 నుంచి 2024 వరకు ప్రజలు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులు పడకుండా మా పరిపాలనలో, కూటమి ప్రభుత్వ పరిపాలనలో ప్రజలందరూ కూడా, వాళ్ళు వీళ్ళు కాదు, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరొక్కసారి ఎస్డీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్డీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాత సంవత్సరం అంతా కష్టాలమయంగా ఉంది. ధరలు పెరిగినాయి, ఉద్యోగాలు లేవు, ప్రశాంతత లేదు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ ఉండాలి. సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రజల ఆర్థిక స్థితిని ప్రభుత్వాలు మెరుగుదల చేయాలి. అప్పుడే కుటుంబం అంతా, రాష్ట్రమంతా, దేశమంతా సంతోషంగా ఉంటారు. మరోసారి ఎస్డీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ సిపిఎం పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. విజయవాడ నగర ప్రజలకు, అదేవిధంగా ఎస్డీవీ ప్రేక్షకులకి నగర పోలీస్ కమిషనరేట్ తరఫున నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్డీవీ న్యూస్ ప్రేక్షకులకి, నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర కాలంలో ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో మరింత ముందుకు సాగాలని, నగర సమగ్ర అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు, కూటమి నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ఏపీ ప్రజల అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తొలతూగాలని వారు ఆకాంక్షించారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు మరింత ఆదాయం పొంది సంతోషంగా ఉండాలన్నారు. నూతన ఏడాదిలో ప్రజలు చేపట్టే ప్రతి పనికి దేవుడు తోడుగా ఉండాలని, ఆయా పనుల్లో వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్లు చేస్తూ 2025 సంవత్సరానికి స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూతనోత్సవంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఆశలు, ఆశయాలు నిర్దేశించుకోవాలని, వాటిని నెరవేర్చుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితం కావాలని కోరుకున్నట్లుగా చెప్తూనే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గమ్మ దేవస్థాన ఈవో కేఎస్ రామారావు మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. ఇన్ఛార్జ్ ఈవోగా దేవాదాయ శాఖ, ఏడీసీ రామచంద్ర ఇన్ఛార్జ్ ఏఈఓగా ఏడీసీ మోహన్ ను నియమిస్తూ ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన మంగళవారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. ఈవో రామారావు 2023 దసరా ఉత్సవాల సమయంలో దుర్గగుడి ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. 2 దసరా ఉత్సవాలు, 2 భవానీ దీక్షలను విజయవంతంగా నిర్వహించారు. దుర్గగుడి ఈవో రామారావు సేవలు మరో 6 నెలల పాటు పొడిగి ఉన్నాయి. ఇప్పటికీ ఈవో దస్త్రం ప్రభుత్వ పరిశీలనలో జరుగుతుంది. ఇక ప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకు ఇన్ఛార్జ్ ఏడీసీ రామచంద్ర బాధ్యతలు నిర్వహిస్తారు.
నగరపాలక సంస్థ వైద్యశాలలో మరిన్ని వసతులను పెంచమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం ముత్యాలంపాడు, జింకానా, హనుమాన్పేటలో ఉన్న విజయవాడ నగరపాలక సంస్థ వారి వైద్యశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేవలం పర్యటించిన ప్రదేశాల్లోనే కాకుండా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల వైద్యశాలలో ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే మరమ్మతులు చేయించాలని, వసతులు మరిన్ని పెంచమని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. ఈ పర్యటనలో కమిషనర్తో పాటు ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సిపిఐ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సమస్య ఎక్కడుంటే అక్కడ సిపిఐ ఉంటుందనే పద్ధతిలో జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు పరిష్కరించాలని పోరాడిందని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ చెప్పారు. టిట్కో ఇళ్ల సాధన కోసం పరిశ్రమల భద్రతా వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రజా ఆరోగ్యంపై పోరాటాలు, రైతు పోరాటాలు చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు. నగరంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడారు. 2024 సంవత్సరంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లాలో ప్రజా సమస్యలపైన మడమ తిప్పని పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలదు అని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ చెప్పారు. అల్ట్రాటెక్, రామ్కో సిమెంట్ కంపెనీలలో వరుస ప్రమాదాలు, భద్రతా వైఫల్యాలపై పోరాడి బాధితులకు నష్టపరిహారం చెల్లించే విధంగా పోరాటం చేసి సాధించామన్నారు. పోరాట కార్యక్రమాలే కాకుండా సేవల్లో కూడా ముందున్నట్లుగా బుడమేరు వరద సమయంలో పెద్ద ఎత్తున సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలకు భోజనం, పాలు, నీరు, బియ్యం వంటి నిత్యావసర వస్తువులతో పాటుగా వేలాది మందికి చీరలు, దుప్పట్లు పంపిణీ చేసినట్లుగా చెప్పారు. విజయవాడ నగర ప్రజానీకానికి, ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు పాత్రికేయ ప్రపంచం ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ 2024వ సంవత్సరంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లాలో ప్రజా సమస్యలపైన మడమ తిప్పని పోరాటాలు చేసినటువంటి చరిత్ర సిపిఐకి ఉన్నది. అల్ట్రాటెక్ సిమెంట్ ప్రమాదంలో 16 మంది కాలిపోయి 10 మంది చనిపోతే 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇప్పించే దశగా సిపిఐ పెద్ద ఎత్తున ఆనాటి కలెక్టర్ శ్రీమతి సుజన సహకారంతో పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో నష్టపరిహారం ఇప్పించడంలో గణనీయమైనటువంటి పాత్రని పోషించడం జరిగింది. అలాగే రామ్కో సిమెంట్, అలాగే పట్టాల క్వారీకి సంబంధించి వలస కార్మికులు, ఎక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పేదవారు, ఎటువంటి చట్టాలు లేవు, ఎటువంటి కార్మిక చట్టాలు అమలు లేనటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ మైనింగ్ మాఫియా పెద్ద ఎత్తున దోపిడీకి గురవుతూ రక్షక పరికరాలు ఉన్నటువంటి నేపథ్యంలో నలుగురు నలిగిపోతే బండరాల మధ్యన వారి కోసం సిపిఐ పోట్లాడి వారికి లేబర్ కాంపెన్సేషన్ యాక్ట్ కింద ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇప్పించడంలో కీలక పాత్ర వహించింది. మా పోరాటం విజయం సాధించామని చెప్పేసి మేము ఈ సందర్భంగా పాత్రికేయ ముఖంగా సగర్వంగా చెప్తున్నాం. అలాగే ప్రత్యేకించి తిరువూరు నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఆగస్టు 27, 28, 29వ తేదీల్లో సిపిఐ ప్రజా పరిరక్షణ పాదయాత్ర 100 కిలోమీటర్ల పాదయాత్ర సక్సెస్ అయింది. ప్రధానంగా కిడ్నీ బాధితుల సమస్య పైన తిరువూరు నియోజకవర్గానికి కృష్ణా జిల్లాలో సరఫరా చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. పాదయాత్ర ద్వారా విజయవాడలో కిడ్నీ బాధితులతో బహిరంగ సభ నిర్వహించాం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. ఆ స్పందన ఫలితంగా ఇవాళ తిరువూరు నియోజకవర్గానికి కృష్ణా జిల్లాల సరఫరా కోసం పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మేము కోరేది ఇంకా శరవేగంగా జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సంవత్సరంలో 2024వ సంవత్సరంలో వివిధ రూపాల్లో అనేక పోరాటాలు, సెమినార్లు, రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా, పెంపుకు వ్యతిరేకంగా, లిక్కర్ మాఫియాకి వ్యతిరేకంగా, ఇసుక మాఫియాకి వ్యతిరేకంగా, మైనింగ్ మాఫియాకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లాలో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి సిపిఐ భవిష్యత్తు 2025వ సంవత్సరంలో శతవార్షిక సంబరాల పార్టీ, శతవార్షిక 100 సంవత్సరంలోకి అడుగుపడుతున్నటువంటి సందర్భంగా ఈ 2025 ఆశాంతముకు కూడా డిసెంబర్ 25 వరకు కూడా అనేక పెద్ద ఎత్తున ప్రజా పోరాటాల ద్వారా
ప్రజలను చైతన్యవంతం చేయడం ద్వారా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలనేటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారని టీడీపీ నేత నాగుల్ మీరా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ పేర్కొన్నారు. భవానీపుర బ్యాంక్ సెంటర్లో టీడీపీ నేత సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి కేక్ కట్ చేసి సంతోష్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కొత్త సంవత్సరంలో శుభసూచకం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రావటం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా గతంలో చేసిన లోపాలను సరిచేయటం చాలా కష్టమైనటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా ప్రజారంజక పాలన సాగలేదు, అప్పుల పాలన చేశాడు. అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి నేపథ్యంలో ఒక సీనియర్ నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు వాళ్ళ చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అట్లాగే ఈరోజు మరి మా సంతోష్ ఇక్కడ మంచి యువకుడు, చిన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో తిరిగినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు వెంకట్ ఆ రోజున ఎన్టీ రామారావు గారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. ఎన్టీ రామారావు సినిమా రంగంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎన్టీ రామారావు గారి అభిమాన సంఘాల్లో పనిచేసినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీకి బాగా పనిచేసినటువంటి కుటుంబం నుంచి సంతోష్ ఈరోజు వచ్చాడు. వాళ్ళ నారా లోకేష్ గారి పాదయాత్రలో కూడా ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ప్రధాన భూమిక పోషించి చాలా కష్టపడ్డటువంటి వ్యక్తి. ఈరోజు వారి పుట్టినరోజు వేడుకలను మరి ఈ బ్యాంక్ సెంటర్లో జరుపుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా వారి అభిమానులందరూ, తనతో ఉన్నటువంటి అన్నదమ్ములందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని చేపట్టారు. మరి వారికి మరి చిన్ని గారి తరపున, సుజనా చౌదరి గారి తరపున, మరి మా అందరి తరపున సంతోష్కి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా చురుగ్గా పాల్గొంటున్నారు. ఏ ప్రజా సమస్య ఇచ్చినా మా దృష్టికి తీసుకురావాలని సూచిస్తూ మరొకసారి సోదరుడికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం చేపట్టిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 40వ డివిజన్లో సంతోష్ కుమార్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేయటం, తెలుగుదేశం పార్టీకి కష్టకాలం నుంచి నిలబడి ఎంతో పనిచేసి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత కూడా నాకేమీ సంబంధం లేదనే విధంగా కాకుండా తన పుట్టినరోజుని ఎక్కడా కూడా ఆర్భాటాలకు పోకుండా పేద ప్రజలకు అండగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. ఎంపీ గారు కేసినేని చిన్ని గారు కూడా వారి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో సంతోష్ కుమార్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం నుంచి తనకు కావాల్సిన సహాయ సహకారం కానీ, నియోజకవర్గం నుంచి తనకు కావాల్సిన సహాయ సహకారం కానీ అన్నీ కూడా మేము దగ్గరుండి అందజేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. థ్యాంక్ యూ. విజయవాడ నగర ప్రజలకు, ఎస్డివి ప్రేక్షకులకు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాజకీయ పార్టీల నేతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు జరగాలని వారు ఆకాంక్షించారు. అమ్మవారి యొక్క అండదండ నగర ప్రజలందరికీ ఉండాలి అని ఎస్డివి ప్రేక్షక మహాశయులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్డివి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి 2025 సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించాలని, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, భారతదేశం కూడా ప్రపంచంలోనే తలెత్తుకొని తిరిగేలా అన్ని రంగాల్లో ముందుకు సాగడానికి ఉద్యమించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎస్డివి ప్రేక్షకులకి అలాగే విజయవాడ నగర ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో ఉన్న వెలుగుని నింపాలి. ఆ అమ్మ ఆశీస్సులు అందరి మీద ఉండాలి. విజయవాడ నగర ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఇస్తూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇంకొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్టీవీ ప్రేక్షక మహాశైలికి, ఎస్టీవీ యాజమాన్యానికి, విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి, నగర కాంగ్రెస్ పార్టీ ప్రజలకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాం. ఎస్డివి ప్రేక్షకులకి, నగర ప్రజానీకానికి శుభాకాంక్షలు. నూతన సంవత్సరం ప్రజల్లో ఆనందాలు వెల్లివిరియాలని, ఈ సమాజం విచ్ఛిన్నం కాకుండా ఐక్యంగా ఉండాలని,
భారతీయత ఉట్టిపడేలా భారతీయులందరూ రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ ఆదేశాలకు లోబడి భారతీయతను గౌరవిస్తూ ముందుకు సాగాలని చెప్పి అదే ఈ నూతన సంవత్సర కానుకగా ప్రజలకు అందించాలని చెప్పనని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం సింగిపురంలో గ్రామస్తులను హడలెత్తించిన ఓ తాగుబోతు మధ్యమత్తులో కరెంటు స్తంభం పైకి ఎక్కుతుండడంతో చూసిన పలువురు వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఆపేశారు. అతను ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు. కాసేపు అక్కడే విన్యాసాలు చేశాడు. అందరూ కలిసి బలవంతంగా అతడిని కిందకి తీసుకొచ్చారు. ఆరో ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతంగా కొనసాగాయని రచయితల సంఘ ప్రతినిధులు తెలిపారు. మాతృభాష అయిన తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. వన్ టైం కళాశాల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రచయితల సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగిన 6వ ప్రపంచ తెలుగు మహాసభలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖ రచయితలు కవులు పాల్గొన్నారని తెలిపారు. మాతృభాష అయిన తెలుగు భాషను పరిరక్షించుకోవాలని ఈ మహాసభలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. చాలా ఆనందంగా ఉంది. 28, 29 తారీఖుల్లో ఇదే ప్రాంగణంలో చాలా గొప్పగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగాయి. 6వ మహాసభలు. సాధారణంగా సాహిత్య కార్యక్రమాలంటే పత్రికలు కొంచెం తక్కువ ఇంపార్టెన్స్, రాజకీయాలకు ఇచ్చే ఇంపార్టెన్స్ సాహిత్య కార్యక్రమాలకు ఉండదు ఎక్కడైనా సాధారణంగా. కానీ ఈసారి పత్రికలు, మీడియా, అన్ని మీడియా శాఖలు కూడాను, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా అద్భుతమైన కవరేజ్ ఇచ్చాయి. నభూతో నభవిష్యత్ నాకు తెలిసినంత వరకు అంత గొప్పగా కవరేజ్ ఇచ్చాయి. అందుకు మీ అందరికీ కూడాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సభల ఉద్దేశాన్ని, ఈ సభల ఉపయోగాన్ని ప్రజలకి చేరువ చేసే విధంగా మీరు ఎంతో గొప్పగా వాటిని ప్రకటించారు. అందుకు మరీ మీకు ధన్యవాదాలు. కేవలం మీ ఒక్కళ్ళకే కాదు, మిగతా చాలామంది దీనికి సహకరించిన వాళ్ళు ఉన్నారు. అయితే మీడియా సహకరించడం వేరు. మీడియా చాలా గొప్పగా సహకరించింది. అందరికంటే గొప్పగా ప్రతిబింబించింది మీడియాలో మా వాణి నిజంగా. అందుకని మీ అందరికీ కూడాను మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చిరు గౌరవాన్ని మీకు అందించాలని మేము ఇక్కడ సమావేశమయ్యాం. అందుకు మీ అందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు శిరస్సు వచ్చి మా నమస్కృతులు తెలియజేస్తున్నాను. ఈరోజు పత్రికలలో దాదాపుగా అన్ని పత్రికలు, అన్ని వారపత్రికలు, దినపత్రికలు, లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రపంచ తెలుగు రచయితల మహాసభల యొక్క వార్తలు, విశేషాలు చాలా చక్కగా వ్యాప్తిలోకి వచ్చినాయి, ప్రచారంలోకి వచ్చినాయి. ఇది మేము ఈ సభని ఏర్పాటు చేయడంలో మేము ఆశించిన ప్రయోజనం కూడా దేశవ్యాప్తంగా ఒక 2000 మంది సాహిత్యానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక చోట సమావేశమై మన భాషను మనం కాపాడుకుందాము అన్న ఒక సందేశాన్ని తల్లిదండ్రులకి, ముఖ్యంగా ప్రజలకి, తల్లిదండ్రులకి అందజేయడానికి ఈ వేదికను మేము నిర్మించాం. మేము అందజేయడం అనేటువంటిది కేవలం మీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకు సానుకూలంగా స్పందించినందుకు మీ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మొదటి అంశం. రెండో అంశం, మేము నిజంగా ఈ సభలు జరగబోతున్నాయి అని ఏ పత్రికలోనూ మేము పత్రికా ప్రకటన కూడా కనీసం విడుదల చేయలే. కేవలం నా సెల్ ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఒక 6000 కాంటాక్ట్స్ ఉన్నాయి రచయితలవి. అందులో మాకు లైఫ్ మెంబర్స్, ప్రపంచ తెలుగు రచయితల సంఘం లైఫ్ మెంబర్స్ ఒక 1000 మంది ఉన్నారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం లైఫ్ మెంబర్స్ ఒక 1000 మంది ఉన్నారు. వీళ్ళకి మేము ముఖ్యంగా నాకున్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా అందరికీ తెలియచేయటం, వాళ్ళే ప్రతిస్పందించి నిన్న దాదాపుగా వాళ్ళందరూ కూడా వచ్చారు.
రిజిస్టర్ అయినటువంటి డెలిగేట్స్ మాకు 1300 మంది డెలిగేట్స్ గాను 300 మంది విద్యార్థులు, అలాగే ఒక 100 మంది మేము ఆహ్వానించినటువంటి అతిథులు, మొత్తం 1700 మందిని మేము ఆహ్వానిస్తే 1625 మంది హాజరయ్యారు. ఇది అంటే అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. దూర ప్రాంతాల వాళ్ళు అనేక కారణాలు రాలేకపోయిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది, 100కి లోపే ఉందంటే బాగా అందరూ ఎక్కువ ఉత్సాహంగా ఈ సభల పట్ల ఉన్నారు అని చెప్పి అర్థం చేసుకోవాలి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వి నారాయణరావు. ఎస్కేపివి హిందూ హై స్కూల్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను. ముఖ్యంగా జిల్లా రచయితల సంఘం తరఫున పూర్ణచంద్ గారు, అలాగే గుత్తికొండ సుబ్బారావు గారు, వారికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు, మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి వైఎల్పి గారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, మరి ఇక్కడ కేబిఎన్ కళాశాలకు వచ్చి ఈసారి 6వ ప్రపంచ రచయితల మహాసభలు మీ దగ్గర జరుపుకోవాలని మా సెక్రటరీ గారిని కోరటం జరిగింది. వెంటనే ఇది పెద్ద బృహత్తర కార్యక్రమం కనుక, తెలుగు అనేది అందరికీ అవసరం, తల్లి భాష కనుక మనం అందరం కూడా మేము అందరం సహకరించాలి అనే ఉద్దేశంతో మా సెక్రటరీ గారి నాయకత్వంలో మేము వెంటనే యాక్సెప్టెన్స్ చేశాం. మరి ఆ 2 రోజులు కూడా శని ఆదివారం మొత్తం ఇక్కడ పనిచేసే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ దాదాపుగా 350 మందిని కూడా ఈ పనుల్లో నిమగ్నం కండి, దీన్ని మనం వాళ్ళు కోరినందుకు సక్సెస్ చేసి పంపాలి అని మా సెక్రటరీ గారు స్టాఫ్ అందరికీ కూడా డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. అందులో భాగంగానే మరి మాకు తోసిన విధంగా ఉడతా భక్తిగా మరి వాళ్ళు ఎంతో 3 నెలల నుంచి చేసిన శ్రమ మాకు ఖచ్చితంగా కనపడింది. ప్రపంచంలో భారతదేశం మొత్తం మీద కూడా తెలుగువారు అన్ని రంగాల్లో కూడా ఏ శాఖల్లో అయినా సరే అన్ని శాఖల్లో కూడా టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళంతా కూడా దాదాపుగా 300 నుంచి 400 మంది ఈ సమావేశాలకి రావటం చూసిన తర్వాత మా సెక్రటరీ గారు కానీ మేము కానీ ఇంత పెద్ద ఎత్తున జరుగుద్ది, ఇంత పెద్ద వ్యక్తులు వస్తారు, నిష్ణాతులు వస్తారు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగానే తెలుగువారు, దేశవ్యాప్తంగా పేరెన్నికగానే తెలుగువారు వస్తారని మేము కూడా అనుకోలేదు. మరి నిర్వాహకులకి ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ గారికి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, దాని కార్యాచరణలో ముందుండి నడిపించిన వీర సైనికులు అనాలి, తెలుగు తల్లి ముద్దు బిడ్డలైనటువంటి పూర్ణచంద్ గారు, సుబ్బారావు గారికి మా తరఫున మీ తరఫున కూడా హృదయపూర్వకంగా అభినందనలు. మరి మాకు తెలిసి వారు సుమారుగా ఒక 1000 మంది వస్తారేమో అన్న అంచనాలతో మొదలు పెడితే పూర్ణచంద్ గారు చెప్పినట్టుగా 1600 మంది పైగా రచయితలు వివిధ రంగాలకు సంబంధించి కూడా ఇక్కడికి వచ్చారు అంటే అంత పెద్ద ఎత్తున కవుల యొక్క సమావేశం జరగటం అనేది బహుశా నా చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు. అంత పెద్ద ఎత్తున ఉత్తేజం పొంది ఆ యువ కవులతో సహా ఇక్కడికి రావటం, మరి అన్ని రంగాల నుంచి కూడా జడ్జెస్ దగ్గర నుంచి తీపి జ్ఞాపకాలు, చేదు స్మృతులకు మౌన సాక్షిగా నిలిచిన 2024 సంవత్సరాన్ని కాలగర్భంలోకి నెట్టేస్తూ అనంతకోటి ఆశలకు ఊపిరిపోస్తూ కొత్త సంవత్సరం అడుగిడింది. నవ్య ఉషస్సులతో ఉత్తేజభరిత ఊహాలకు ప్రేరణగా నిలుస్తూ ప్రారంభమైన నూతన సంవత్సరాన్ని అన్ని వర్గాలు ఆనందోత్సాహాలతో స్వాగతించాయి. ఆయా కళాశాలల్లో విద్యార్థులు కేకులు కోసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పాటలకు నృత్యాలు చేస్తూ కేరింతలు కొట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నూతనోత్సాహంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని ఆకాంక్ష.
దుర్గమ్మ దేవస్థాన ఈవో కెఎస్ రామారావు ఉద్యోగ విరమణ. ఈవోగా ఏడీసీ మోహన్ ను నియమిస్తూ ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ. మధ్యలో కరెంటు తీగలపై పడుకున్న తాగుబోతు. పాలకొండ మండలం ఎం సింగపురంలో ఘటన. నగరపాలక సంస్థ వైద్యశాలలో వసతులను పెంచండి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.